అందరికీ నమస్కారం అండి. మన సిబిఎన్ ఫోరం ప్రత్యేకంగా ఈ ఫుడ్ డొనేషన్ ఎందుకు ఆలోచించిందంటే ఇక్కడ సిబిఎన్ ఫోరం అనేది ఫుడ్ అనేది కొనము, అమ్మము, వండమండి. పలు కారణాల వల్ల ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఎక్సెస్ ఫుడ్ ఉంటుందో, అది మీ ఇంట్లో అవ్వచ్చు, మీ క్యాటరింగ్స్లో, మీ ఇంట్లో చేసే ఫంక్షన్ అవ్వచ్చు, కన్వెన్షన్ క్యాటరింగ్స్లలో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ వేస్ట్ ఫుడ్ని మనం కలెక్ట్ చేసుకొని అది రీచ్ అవ్వాలి. ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం అండి. అందుకనే ఈ వెంకట సాయి ఎన్క్లేవ్లో ఇవాళ ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశామండి. ఇది కాలనీ వాళ్ళందరి కోసం ఏర్పాటు చేశాము. ఈ కాలనీలో ఒక 370 కుటుంబాలు ఉంటాయండి. వాళ్ళు ఏదైతే రోజు ఎక్సెస్ ఫుడ్ ఉంటుందో ఆ ఎక్సెస్ ఫుడ్ తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం దాన్ని ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసేసి, అంటే ఎవరు వండారు, ఎప్పుడు వండారు, దాన్ని ఏంటి, దాని ఫోన్ నెంబర్, వాళ్ళు ఎవరు డీటెయిల్స్ అన్నీ తీసేసుకొని ఆ ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసి దాని తర్వాత ఈవినింగ్ మనం డెలివరీ చేయాలనేదే ముఖ్య ఆలోచన. అట్లే కన్వెన్షన్స్ కూడా పిక్ చేసుకొని రోజు రాత్రిపూట ఎక్కడైతే మనం నీడీ పీపుల్ ఉన్నారో, లైక్ హాస్పిటల్స్ అవ్వచ్చు, బస్ స్టేషన్స్ అవ్వచ్చు, లైక్ ఆర్ఫనేజ్ హోమ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకి చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశము. అదే విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చాలా మంచి ఇవాళ శుభదినము. మనం ఈ బ్లడ్ క్యాంపు, ఈ ఫుడ్ డొనేషన్ అనేది ఇవాళ స్టార్ట్ చేస్తున్నామండి. చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడే ఫస్ట్గా ఏం చేసామంటే ఈ కాలనీ వరకు ప్రయోగంగా స్టార్ట్ చేశాము. ఎందుకనంటే ఇందులో ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయము. దీంట్లో మంచి చెడు చాలా ఉంది, జాగ్రత్తలు కానీ సలహాలు సూచనలు, పెద్దల సలహాలు సూచనలు చాలా ఉంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక 1 మంత్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేసి, ఇంకా చాలా కాలనీస్లో చాలామంది అడుగుతున్నారండి మా కాలనీలో చేయండి అని. ఫ్రిడ్జ్ డోనర్స్ కూడా ఉన్నారు. అట్లా కాలనీ వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు. త్వరలో ప్లాన్ చేసి చేస్తామండి వేరే కాలనీ. ఇప్పుడైతే మా సిబిఎన్ ఫోరం టీమ్ అండ్ వాలంటీర్స్ ఉన్నారండి. ప్రస్తుతానికైతే మాతో చేస్తున్నాము. ఇంకా మోర్ ఫ్రిడ్జెస్, మోర్ కలెక్షన్స్ ఉన్నప్పుడు వాలంటీర్సే ఉంటారండి. దాన్ని బట్టి వాలంటీర్స్ బట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తామండి ఇది.